చూడండి ఫ్రెండ్స్, సిలిండర్ చూసినారు, బాగుంది కదా. కానీ మనకు పనికిరాదు ఇది. ఇది కూడా సేమ్, దాన్ని ఏమంటారా, వ్యాక్యూమ్ ట్యాంకా, ఏం ట్యాంక్ రైస్ ఇది? అదే తెలీదు. ఆ ట్యాంకు చూసినారు కదా. ఈ ఎంబీ ఫిల్టర్లు, బ్లోయర్, ఎంబీ ఫ్లోయర్ ఏం లేదు. ఎంబీ బ్లోయర్ అంటే మిషన్ రూమ్ బ్లోయర్స్ అంతే. ఈ పక్క ఒక వ్యాక్యూమ్ ట్యాంక్ ఉంది, ఎంఆర్ ట్యాంక్. ఇదే దీంట్లోనే మన గాలిని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా, పెద్ద ఇనప ముద్ద. ఇదే బరువు బ్యాలెన్స్ కోసం లోకల్ షేర్ ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, రెండు ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇంకా ఎంత ఎలక్ట్రికల్ యూనిట్, ఎంత ఎలక్ట్రికల్ యూనిట్. ఇది ఒక బ్లోయర్ ఛాంబరు. చూస్తున్నారు కదా మోటార్లో, చూసినారా. ఇది మిషన్ రూమ్ బ్లోయర్, సరేనా. ఇగో మోటార్లు సేమ్ లోకో ఫ్రెండ్. రెండు సైడ్లు ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ సేమ్ యాజ్ టీజ్గా ఏ పక్కన అయితే ఆ పక్కకు వస్తాయంటే అంతే. మనకి అంతకుమించి మార్పులు చేర్పులు ఉండవు వీటిల్లో. చూడండి బాగా, మళ్ళీ ఛాన్స్ దొరకదు మీకు. చూసుకోండి, చూస్తున్నారు కదా. ఎందుకు టెంపరేచర్ వస్తుంది? ఎండ వలన వస్తున్నట్టుంది కూడా టెంపరేచరు. చూడండి ఎంత ఎలక్ట్రికల్ యూనిట్. స్టార్టింగ్లో చూసినది సేమ్. మళ్ళీ మిషన్ రూమ్ ఫిల్టర్ బ్లోయర్, ఇదిగోండి సేమ్ వెయిట్ ముద్దలు. తర్వాత ఈడ ఒక వెయిట్ ముద్ద, ఈడ ఎంఆర్ ట్యాంక్. ఇదిగోండి ఈడ నైట్రోజన్ అయినా. ఇది ఎమర్జెన్సీ వాల్వ్ ఫ్రెండ్స్. ఇది దీన్ని తిప్పితే మధ్యలో బ్రేక్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇద్దరు కూర్చోవచ్చు సౌకర్యవంతంగా. ఇలా కూర్చోడానికి ఫ్యాన్లు, కరెంటు పడకుండా సన్ రైజ్ కలర్లో పడకుండా ఆ మిర్రర్స్. ఇది ఎక్విప్మెంట్ మా వాళ్ళు ఆల్రెడీ ఓడబెరికేసి ఉన్నారు. చూస్తున్నారు కదా. ఈ డోర్ ఇటు వేసుకోవాలా, అప్పుడు వెయిట్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు లేదు, మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి. అది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.